शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगाजनपद्मार्कं गजाननमहर्षिषम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मं पाते विशालाक्षी पद्मं केसरी नित्यं पद्मालया देवी स्वामी पातु सरस्वती। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम श्रीमाते नमः। महाशक्ति मणिद्वीप निवासिनि मुल्लोकाలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది। సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు। లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు। పారిజాత వన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు। భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము। పద్మరాగములు సువర్ణమనులు పది ఆమడల పొడవున గలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధు। 64 కళామ తల్లులు వరాలను సగే 16 శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధు। అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధు। కోటి సూర్యులు ప్రపంచ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధు। కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధు। పంచామృతమయ సరోవరాలు పంచమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధు। ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధు। సప్తకోటి గణ మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిద్వీపానికి మహానిధు। మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతం విద్యుల్లతలు మరకతమనులు మణిద్వీపానికి మహానిధు। కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలను సుగే అగ్నివాయు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధు। వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధు। కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు 6 ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధు। మంత్రిని దండిని శక్తి సేవలు కాళికరాలి సేనాపతులు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధు। సువర్ణ రజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు గోమేధిక మణి నిర్మితమగులు మణిద్వీపానికి మహానిధు। సప్త సముద్రములంత నిధులు యక్ష
కిన్నర కిం పురుషులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధు దివ్య ఫలముల దివ్య శములు దివ్య పురుషులు వీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానమూర్తి ఏకాంత భవనములు నాని నిర్మిత మగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు నాలాసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నులు నూరామడల వజ్రపురాసు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధు దుఃఖము తెలియని దేవి సేవలు నటనాట్యాలు సంగీతాలు ధనకలసాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధు 14 లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములు మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాచి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములు పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించిన అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచు అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తొలతూగే నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలకు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము అదే మనకు కైవల్యము అదే మనకు కైవల్యము. ఓం శ్రీ మాతే నమః. ఈరోజైతే 9వ రోజు పారాయణం అయితే అయిపోయింది. ఇంకా యాక్చువల్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో చేయాలని అనుకున్నాం కదా, సో అది కొంచెం మిస్ అయ్యి మా ఇంట్లోనే చేసుకుంటున్నాం ఎప్పటికీ. సో నెక్స్ట్ నుంచి అయినా కూడా అలా జరగాలని అనుకుంటున్నాను.